హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోమ్స్ చెఫ్. సో ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ పకోడా. ఎంతో టేస్టీగా అండ్ ఎంతో క్రిస్పీగా చాలా బాగుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని వాష్ చేసి ఉంచండి. ఇప్పుడు మనం దాంట్లోకి 2 స్పూన్ల కర్డ్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. 2.5 టీ స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి, 1 ఎగ్ని యాడ్ చేసుకోండి. మనకి స్ట్రీట్ స్టైల్లో ఉండాలంటే కాస్త ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ నెయ్యి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోండి. కలిపిన తర్వాత 1 గంట నుండి 2 గంటల వరకు, లేదంటే మనకి ఓవర్ నైట్ కూడా మ్యారినేషన్ చేసుకోవచ్చు. చికెన్ ఎంత బాగా మ్యారినేషన్ అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది. చికెన్కి బాగా మనం వేసిన మసాలాలు పట్టుకునేలా కలుపుకోండి. మూత పెట్టి 2 గంటలు పక్కా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక చికెన్ పీసెస్ని అందులో డీప్ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైకి కరకరలాడుతుంది కానీ లోపల మనకి ఉడకదు. సో 10 నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, చికెన్ ఈ కలర్ వచ్చాక ఓ ప్లేట్లోకి తీసుకోండి. అలాగే చికెన్ని మొత్తం ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ పకోడా రెడీ. సో ఈవినింగ్స్ టైంలో స్నాక్స్లా ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే సర్వ్ కూడా చేసుకోవచ్చు. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. ఓకే డ్యూడ్, ఉంటాం మళ్ళా.